ఆచరణాత్మక విధానం సాధన చేద్దాం. ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక ఉంది. అది తన పిల్లలు పెద్దవుతుండటంతో బయటికి వెళ్ళి ఏదైనా అపాయంలో పడతాయేమోనని భయపడి ఒకరోజు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగరటానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి, పిల్లలారా రండి, మీకొక మంచి పాట నేర్పిస్తాను అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు, వేటగాడొస్తున్నాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అనే పాట నేర్పింది. అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్య, వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పర్వాలేదు అనుకొని వేట కొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక. ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టుచాటున నక్కి, పోనీ గింజలు విసిరి చూద్దాం అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏం చెయ్యాలో అర్థం కాక వల వేశాడు. ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కొక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరుస్తాడు అంటూనే చచ్చిపోయాయి. అయ్యో, ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి కానీ దానిలోని అర్థాన్ని గ్రహించుకోలేదు. మన పిల్లల చదువులు కూడా ఇలానే ఉన్నాయి. పిల్లలే కాదు, మనమందరం కూడా నేడు మనమందరము చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలు వింటున్నాము, చదువుతున్నాము. పాటించకుండా వదిలేస్తున్నాము, అంటే ఆచరించకుండా వదిలేస్తున్నాము. నాకు తెలిసి దేవుడు ఋషులు వాటిని పాటించమన్నారు, అంటే ఆచరించమన్నారు. కానీ 11 సార్లు చెయ్యి, మండలం చెయ్యి, 1,00,000 సార్లు చెయ్యి అని ఎక్కడా చెప్పినట్లు లేదు. అవి మనం సృష్టించుకున్నవి. మనలాగే చిలక పిల్లలు బాగా పాడటం నేర్చుకున్నాయి, కానీ అర్థాన్ని గ్రహించక పాపం చనిపోయాయి. భగవద్గీతను ప్రవచించే పెద్దవారు కూడా ఇది పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం అంటారు. ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినా వృధాయే కదా. అద్భుతం. ఆచరణ పర్యంతం ఉండాలి. మనం నేర్చుకునే మంచిదైన ఆచరణాత్మక విధానం సాధన చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శుభం భూయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ.